స్పేస్లోకి పంపిన శాటిలైట్స్ ఎలా వర్క్ అవుతాయి? విమానాలపైన మెరుపు తగిలితే ఏం జరుగుతుంది? ఏసీ అనేది ఎలా పనిచేస్తుంది? ఎడారుల్లో రాత్రిపూట అంత చల్లగా ఎందుకు ఉంటుంది? లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు అమ్మాయి కంటిలో నుంచి కన్నీరు ఎందుకు వస్తుంది? ప్రైవేట్ పార్ట్స్లో ఉండే హెయిర్ వల్ల ఉపయోగాలు ఏమిటి? బబుల్ గమ్ మింగేస్తే ఏమవుతుంది? డిలీట్ అయిన ఫొటోస్ని ఎలా రికవర్ చేసుకోవచ్చు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈరోజు వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. శాటిలైట్స్ పైకి వెళ్ళాక ఎలా వర్క్ అవుతాయి? వాటికి ఎలాంటి ఎనర్జీని యూజ్ చేస్తారు? అసలు శాటిలైట్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ అవి భూమి యొక్క వైడ్ ఏరియాని, పెద్ద పెద్ద ఏరియాస్ని ఒకేసారి అబ్జర్వ్ చేయగలవు. ఇలా చేయటం వల్ల భూమి మీద వాడే పరికరాల కంటే ఎక్కువ మొత్తంలో డేటాని కలెక్ట్ చేయొచ్చు. శాటిలైట్స్ స్పేస్ని కూడా భూమి మీద ఉండే టెలిస్కోప్స్ కంటే బెటర్గా చూడగలవు. ఎందుకంటే శాటిలైట్స్కి ఎలాంటి అట్మాస్ఫియర్ అడ్డురాదు. శాటిలైట్స్లో ఉండే పార్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శాటిలైట్స్ రకరకాల షేప్స్ అండ్ సైజెస్లో ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది శాటిలైట్స్ అట్లీస్ట్ 2 పార్ట్స్ కామన్గా ఉంటాయి. ఒకటి యాంటీనా, ఇంకొకటి పవర్ సోర్స్. ఈ యాంటీనా ఇన్ఫర్మేషన్ని సెండ్ అండ్ రిసీవ్ చేసుకుంటుంది. అండ్ పవర్ సోర్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సోలార్ పవర్, ఇంకొకటి బ్యాటరీతో రన్ అయ్యే పవర్. సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసి సన్లైట్ ద్వారా సోలార్ ఎనర్జీని ఈ శాటిలైట్స్కి ఇస్తారు. అండ్ చాలా శాటిలైట్స్ కెమెరాస్ అండ్ సెన్సార్స్ని క్యారీ చేస్తాయి. వాటితో ఎర్త్ పైన ల్యాండ్, ఎయిర్, వాటర్ని అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాయి. అండ్ కొన్నిసార్లు స్పేస్లోని సోలార్ సిస్టమ్ మరియు యూనివర్స్ మొత్తం నుంచి డేటాని కలెక్ట్ చేస్తాయి. అయితే ఈ శాటిలైట్స్ ఎలా భూమి చుట్టూ తిరుగుతాయి? ఒక శాటిలైట్ భూమి చుట్టూ తిరగాలంటే దాని స్పీడ్ ఎర్త్ యొక్క గ్రావిటీతో బ్యాలెన్స్ అవ్వాలి. ఇలా బ్యాలెన్స్ అవ్వకపోతే ఆ శాటిలైట్ స్ట్రైట్ లైన్లో స్పేస్లోకి ఎగిరిపోతుంది లేదా భూమిపైన పడిపోతుంది. డబ్బు యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రపంచం తన కన్వీనియన్స్కి ప్రతిఫలం ఇచ్చే ఆర్థిక మార్పిడి వ్యవస్థల వైపు కదులుతూనే ఉన్నందున ఫ్యూచర్ మనీకి బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ కరెన్సీ అనేది ఒక మంచి మార్గం అని చెప్పొచ్చు. ప్రధాన బ్యాంకులు, అకౌంటింగ్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు మరియు ప్రభుత్వం అన్ని క్రిప్టో కరెన్సీ పరిశోధనలో లేదా కనీసం బ్లాక్ చైన్ ప్రాజెక్టులలో లక్షలాది పెట్టుబడులు పెట్టాయి. బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలు బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో ఆన్లైన్ బ్యాంకింగ్ యూనివర్స్లో డీసెంట్రలైజేషన్ని, ట్రాన్స్పరెన్సీని, ఇమ్యూటబిలిటీని తీసుకొస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు భవిష్యత్తు కోసం క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరు అన్ని ప్రధాన క్రిప్టో కరెన్సీలు ఉన్న కాయిన్స్విచ్ కుబేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు వాటిలో మినిమం 100 రూపీస్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక క్యాబ్ బుకింగ్ లేదా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసేంత సింపుల్గా ఉంటుంది. అంతేకాదు సూపర్ ఫాస్ట్ కేవైసీతో పాటు ఇన్స్టాంట్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. అండ్ 1 ఇయర్లోనే వీళ్ళకి 6 మిలియన్ రిజిస్టర్ యూజర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బెస్ట్ యాపో. మీరు క్రిప్టో కరెన్సీల గురించి మరింతగా తెలుసుకోవాలంటే మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కాయిన్స్విచ్ కుబేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ట్రేడ్ కర్ బేఫికర్. హెడేక్ ఎందుకు వస్తుంది? యాక్చువల్గా చాలామంది హెడేక్ అంటే బ్రెయిన్లో కలిగే నొప్పి అనుకుంటారు, కానీ మన బ్రెయిన్లో ఎలాంటి పెయిన్ రిసెప్టర్స్ ఉండవు. అందువల్ల బ్రెయిన్కి ఎలాంటి పెయిన్ కలగదు. మరి హెడేక్ అంటే దేనికి సంబంధించింది అండ్ ఎలా కలుగుతుందో ఇప్పుడు చూద్దాం. హెడేక్ అనేది బ్రెయిన్ సరౌండింగ్స్లో ఉన్న నరాలకి సంబంధించింది. ఈ నరాలలోనే పెయిన్ మొదలవుతుంది. అక్కడి నుంచి పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్కి చేరటం వల్ల మనకి నొప్పి తెలుస్తుంది. అయితే హెడేక్స్ అనేవి 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ప్రైమరీ, ఇంకొకటి సెకండరీ. ప్రైమరీ హెడేక్ అనేది ఇన్ఫ్లమేషన్ కారణంగా వస్తుంది, లేదా మెడలో, తలలో ఉన్న మజిల్స్, బ్లడ్ వెజల్స్, నర్వ్స్ యొక్క ఓవర్ యాక్టివిటీ కారణంగా వస్తుంది. మైగ్రేన్స్, టెన్షన్ హెడేక్స్ అనేవి ప్రైమరీ హెడేక్కి ఎగ్జాంపుల్స్. అండ్ మన బాడీ ఏదైనా రోగానికి గురైనప్పుడు మన తలలోని పెయిన్ సెన్సిటివ్ నర్వ్స్ని ట్రిగర్ చేస్తాయి. అప్పుడు వచ్చే హెడేక్ని సెకండరీ హెడేక్స్ అంటారు. డీహైడ్రేషన్, హ్యాంగ్ ఓవర్, సైనస్ అనేవి సెకండరీ హెడేక్కి కారణమవుతాయి. బబుల్ గమ్ మింగేస్తే ఏం జరుగుతుంది? చిన్నప్పుడు బబుల్ గమ్ని మింగేస్తే కడుపులో అంటుకొని లైఫ్ అంతా అలానే ఉండిపోతుంది, తర్వాత సావేరా కన్ఫర్మ్ నీకు సావే అనేవారు. కానీ అది నిజం కాదు.
బబుల్ గమ్ బయట సర్ఫేస్కి అంటుకున్నట్లు కడుపుకి పేగులకి అతుక్కోదు. బబుల్ గమ్లోని స్వీట్నర్స్, ఫ్లేవరింగ్స్ అన్నీ డైజెస్ట్ అవుతాయి, కానీ గమ్ రేసిన్ అనేది డైజెస్ట్ అవ్వదు. నార్మల్ ఫుడ్ లాగే ట్రావెల్ అయ్యి చివరికి డైజెస్ట్ అవ్వకుండా బయటికి వచ్చేస్తుంది. డిలీట్ అయిన ఫొటోస్ని ఎలా రికవర్ చేసుకోవాలి? డిలీట్ అయిన ఫొటోస్ని ఒకటి కంప్యూటర్ వాడి రికవర్ చేయొచ్చు, ఇంకొకటి మొబైల్ ఫోన్ యూజ్ చేసి అందులోని యాప్ యూజ్ చేసి రికవర్ చేయొచ్చు. ముందుగా ఆండ్రాయిడ్ డివైస్లో ఉన్న SD కార్డ్ నుంచి డిలీట్ అయిన ఫొటోస్ని ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చో చూద్దాం. మీ కంప్యూటర్లో డిస్క్ డ్రిల్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అండ్ SD కార్డ్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ సాయంతో SD కార్డ్ని స్కాన్ చేయండి. అప్పుడు డిలీట్ అయిన ఫొటోస్ కనపడతాయి. రికవర్ అనే బటన్ సాయంతో రికవర్ చేసుకోవచ్చు. ఫోన్లోని ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి డిలీట్ అయిన ఫొటోస్ని రికవర్ చేసుకోవాలంటే మ్యాక్ OS నుంచి డిస్క్ డ్రిల్ ద్వారా రికవర్ చేసుకోవచ్చు, కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఈ విధంగా రికవర్ చేయలేము. కానీ వండర్షేర్ వాళ్ళ డాక్టర్ ఫోన్ వెబ్సైట్ నుంచి ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి డిలీట్ అయిన ఫొటోస్ని రికవర్ చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ సాయం లేకుండా కేవలం మొబైల్లో యాప్స్ని యూజ్ చేసి రికవర్ చేయటం అంటే కొంచెం కష్టమే. దానికోసం ఫోన్ రూట్ అయి ఉండాలి. అయితే రూట్ చేయకుండా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది, కానీ ఇది ఆల్వేస్ వర్క్ అవుతుందో లేదో అనేది తెలియదు. మీరే ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఆ యాప్ పేరే డిస్క్ డిగ్గర్. ఇది గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దీనిని యూజ్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్లో డిలీట్ అయిన ఫొటోస్ని రికవర్ చేసుకోవచ్చు. ఏసీ ఎలా పనిచేస్తుంది? ఏసీ ప్రధానంగా 2 సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. ఈ 2 సూత్రాలు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. ఒకటి ఇంటి లోపల జరిగితే ఇంకొకటి ఇంటి బయట జరుగుతుంది. ముందుగా ఇంటి లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఇంటి లోపల ఉన్న ఏసీలో ఇవాపరేటర్ అనేది ఉంటుంది. ఇది ఇంట్లో ఉండే వేడి గాలిని లోపలికి తీసుకుంటుంది. ఆ వేడి గాలి ఎవాపరేటర్ కాయిల్స్ నుంచి ప్రయాణించినప్పుడు ఆ కాయిల్స్ లోపల ఉన్న లిక్విడ్ రిఫ్రిజిరెంట్ లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేట్కి మారటంతో ఆ వేడి గాలి చల్లగా మారి ఇంట్లోకి వెళ్తుంది. అయితే సైమల్టేనియస్గా ఇంటి బయట ఏం జరుగుతుందో చూద్దాం. ఇంటి బయట ఉన్న డివైస్లో కంప్రెసర్ అండ్ కండెన్సర్ అనేవి ఉంటాయి. గ్యాస్గా మారిన రిఫ్రిజిరెంట్ కంప్రెసర్లోకి వెళ్తుంది. అక్కడ హై ప్రెషర్కి మళ్ళీ అది లిక్విడ్ లాగా మారుతుంది. ఈ ప్రాసెస్లో జనరేట్ అయిన వేడి ఫ్యాన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా ఒక కంటిన్యూస్ సైకిల్గా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏసీ అనేది పనిచేస్తుంది. ఎర్త్వార్మ్స్ ఎలా మూవ్ అవుతాయి? ఎర్త్వార్మ్ బాడీ సెగ్మెంట్స్గా ఉంటుంది, అంటే పార్ట్లుగా ఉంటుంది. ప్రతి పార్ట్లో కొన్ని ముళ్ళు లాంటివి ఉంటాయి. ఇవి తమ శరీరం నుంచి బయటికి వస్తూ పోతూ ఉంటాయి. ఎర్త్వార్మ్ మూవ్ అయ్యేటప్పుడు ముందు భాగంలోని ఈ ముళ్ళు నేలలోకి గుచ్చుతుంది. అప్పుడు తోక భాగాన్ని ముందుకు తీసుకొస్తుంది. తర్వాత తోక భాగంలోని ముళ్ళు నేలలోకి దించుతుంది. అప్పుడు ముందు ఉన్న తల భాగం ముందుకు వెళ్తుంది. ఈ విధంగా చేస్తూ అది ముందుకు కదులుతుంది. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నప్పుడు విమానాలకి ఏం కాకుండా ఎలా ఉంటుంది? మెరుపు అనేది ఒక మ్యాసివ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఈ ఛార్జ్ వేల వాట్ల ఎలక్ట్రిక్ కరెంట్ని క్యారీ చేస్తుంది. కాబట్టి మెరుపుకి ఎవరైనా దొరికితే చాలా డేంజరస్. మరి విమానాలు ఎలా తప్పించుకుంటున్నాయి? దానికి కారణం విమానాన్ని డిజైన్ చేసిన విధానం. విమానం యొక్క బయట భాగం అంతా మెయిన్గా అల్యూమినియంతో తయారు చేస్తారు. అల్యూమినియం అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎప్పుడైతే మెరుపు విమానాన్ని తాకుతుందో వెంటనే ఆ కరెంట్ అల్యూమినియం ద్వారా విమానంకి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ప్రయాణించి బయటికి వెళ్ళిపోతుంది. అంతే తప్ప విమానం లోపలికి వెళ్ళదు. ఎప్పుడైనా కరెంట్ లీస్ట్ రెసిస్టెన్స్ని ఎంచుకుంటుంది. అందుకే విమానం ముందు ముక్కులాగా ఉన్న భాగాన్ని ఆ మెరుపు తాకుతుంది. అక్కడి నుంచి తోక భాగం నుంచి మరియు రెక్కల దగ్గర నుంచి ఆ కరెంట్ డిశ్చార్జ్ అయిపోతుంది. ఆ విధంగా కరెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవడంతో లోపల ఉన్న వాళ్ళకి అండ్ విమానానికి కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎడారుల్లో పగలు అత్యంత వేడిగా ఉంటే రాత్రిపూట మాత్రం ఎందుకు చల్లగా ఉంటుంది? ఎడారిలో మేఘాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా కొన్ని ఎడారుల్లో అయితే అసలు మేఘాలు అనేవే ఉండవు. పగలు వచ్చే సూర్యుని కాంతి డైరెక్ట్గా ఇసుక పైన పడుతుంది. అయితే ఇసుక వేడిని తనలో ఉంచుకోలేదు, కాబట్టి అది పైకి ఒక అద్దంలాగా రిఫ్లెక్ట్ చేసేస్తుంది. మేఘాలు లేకపోవడంతో ఆ వేడి మళ్ళీ కిందికి రాకుండా పైకే వెళ్ళిపోతుంది. అందువల్ల రాత్రులు చల్లగా ఉంటుంది. పగటిపూట మాత్రం కంటిన్యూస్గా సూర్యుని ఎండ కారణంగా అత్యంత వేడిగా ఉంటుంది.
అండ్ నార్మల్ ప్లేసెస్లో రాత్రులు కొంచెం వేడిగా ఉండటానికి కారణం వాటర్ వేపర్ అండ్ కార్బన్ డయాక్సైడ్. ఈ రెండిటికి కారణమైన నీరు మరియు చెట్లు ఎడారిలో లేకపోవటం వల్ల ఎడారుల్లో రాత్రులు చల్లగా ఉంటుంది. భార్యాభర్తలు లైంగికంగా పాల్గొన్నప్పుడు భార్య కంటిలో నుంచి ఎందుకు నీరు వస్తుంది? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, కానీ మెయిన్ రీజన్ ఏంటంటే తన హస్బెండ్ నిజంగా తన భర్తని నమ్మి అతనే సర్వస్వం అని ఫీల్ అయ్యి అతని చేతిలో సేఫ్గా ఉంటుంది అని నమ్ముతుంది. అలా నమ్మిన భార్య తన భర్తని ఎమోషనల్గా, ఫిజికల్గా అన్నీ తానే అని భావిస్తుంది. ఈ ఫీలింగ్ భార్యకి ఒక విలువ కట్టలేనిది. ఆ ఫీలింగే తనని ఏడ్చేలా చేస్తుంది. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్తో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఈ కారణం వల్లే మ్యాక్సిమం అందరి అమ్మాయిలలో కన్నీళ్ళు వస్తాయి. అయితే కొందరిలో మాత్రం వేరే రీజన్స్ వల్ల కూడా కన్నీళ్ళు వస్తాయి. ఒకటి ఫిజికల్ పెయిన్. మొదటిసారిగా పాల్గొనేవారు కొందరికి ఫిజికల్ పెయిన్ వల్ల కన్నీళ్ళు వస్తాయి. అందుకే హస్బెండ్ ఇలాంటి సమయాల్లో భార్యని కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇంకో రీజన్ ఏంటంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ రిలీజ్ వల్ల లైంగిక చర్య ఇంటెన్స్గా మారుతుంది. అది భార్యని ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ చేసేస్తుంది. అందువల్లే భార్యకి కంటిలో నుంచి కన్నీళ్లు వస్తాయి. ప్రైవేట్ పార్ట్స్లో ఉండే హెయిర్ వల్ల ఉపయోగం ఏంటి? రీసెర్చర్స్ చెప్పిన దాని ప్రకారం ఈ హెయిర్ వల్ల 3 ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ 1, లైంగిక చర్యలో ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది. ఇది ఈ హెయిర్ యొక్క ప్రధాన పని. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉండే స్కిన్ చాలా సెన్సిటివ్ అండ్ దానివల్ల ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. లైంగిక చర్యలో చేసే మూమెంట్స్ వల్ల ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ హెయిర్ వల్ల ఫ్రిక్షన్ తగ్గుతుంది. నెంబర్ 2, బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి పాకకుండా అడ్డుపడతాయి. మెయిన్గా డర్ట్ అండ్ ప్యాథోజన్స్ని ట్రాప్ చేసేస్తుంది. లోపలికి వెళ్లకుండా ట్రాప్ చేసి ప్రైవేట్ పార్ట్స్ని కాపాడుతుంది. అండ్ ఈ హెయిర్ STI డిసీజ్ని రాకుండా కూడా హెల్ప్ అవుతుందని ఒక స్టడీలో తేలింది. నెంబర్ 3, ప్రైవేట్ పార్ట్స్కి ఒక ఆప్టిమల్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ అవుతాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కానీ కొందరు ఈ హెయిర్ని రిమూవ్ చేసేస్తారు. దానికి కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ మీకు ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.